అరే బ్యాట్ పట్టుకొచ్చినవేంద్రా? ఇవాళ మనకు స్పోర్ట్స్ పీరియడ్ ఉన్నది యారా మధ్యాహ్నం. మంచిగా బ్యాట్ పట్టుకొచ్చిన, ఇక పొట్టు ఆడదాంరా. మంచి పని చేసినవురా. ఎప్పుడు రా? మధ్యాహ్నం సెకండ్ పీరియడా? అవునరా, మధ్యాహ్నం సెకండ్ పీరియడ్, మన మ్యాథ్స్ పీరియడ్ తర్వాత. ఇక పొట్టు ఆడుకోవచ్చు పోరా. నీ అవ్వ హైలైట్ తీసుకొచ్చినప్పు నాకు గుర్తులేదురా అసలు. నీకు గివేది గుర్తుంటాయిలే. నడుగవా, క్లాస్ టైం అవుతుంది. ఇలా పీటీ సార్ వచ్చిందారా? వచ్చిండ్రా, కనపడ్డాడు. ఉన్నాడు, ఇలా ఉన్నాడు. అసలు ఇలా ఎట్టి చేసి మనం ఇలా స్పోర్ట్స్ పీరియడ్ పోవాలి కంపల్సరీగా చెప్తాను నేను. మ్యాథ్స్ సార్ గారు కనుక ఏమన్నా అటు ఇటు చేసిండంటే మనం ఊకోవద్దు చెప్తాను నేను, ముందే చెప్తాను నేను. అందరం కలిసి స్పోర్ట్స్ అని అడుగుదాం, ఓకేనా? అవునరా, నీ ఇవ్వనికి నేది లేదు. మనం ఎట్టు చేసి పోడే కావాలి. ఇక వీళ్ళతో పెట్టుకుంటే ఇక మొత్తం చదువుకుంటూనే ఉంచుతారా మనల్ని. నీ అమ్మ చెప్పి చావది ఎంగుతారా. కనీసం ఒక్క రోజు కూడా టైం ఇస్తలేరు. వాళ్ళు ఇచ్చేదే 30 నిమిషాలు ఆడుకోవడానికి. ఆ 30 నిమిషాలలో మనం ఆడికి పోయి అన్ని చదువుకొని వాడోటు వీడిటు అని కోరుకొని ఇవన్నీ చేసే వరకే టైం అయిపోతుంది. ఈ కథం 2 బాల్ ఆడడం లేదు, కథం అయిపోయింది, బెల్లి కొట్టి నడవాలి. మళ్ళీ 10 నిమిషాలు ముందే పట్టుకపోతారు మన క్లాస్ రూమ్లకు, అంతేదో అయినట్టు. పీటీ సార్ అత్తలేడిందిరా ఇంకా. అత్తడారా ఆడారా వీడు? నీ అవ్వ ఏందిరా ఇది? వాడు అత్తనే గారా వీడు పంపించేది. ఇప్పుడు వాడు రాకపోయినా అనుకో, ఇక మొత్తం వీడి పీరియడ్ అంతే వీడే తీసుకుంటారా. ఈ ప్రాబ్లం అందరు నోట్ చేసుకున్నారా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే, నెక్స్ట్ పీరియడ్ ఏంటి సార్? స్పోర్ట్స్ పీరియడ్ సార్. స్పోర్ట్సా? అయితే ఓకే, కంటిన్యూ చేయండి, నేనే తీసుకుంటే పీరియడ్. ఇక పీటీ సార్ కానీ అయితే ఎందుకు పెట్టిర్రో ఏమోరా, వాడికి స్పోర్ట్స్ పీరియడ్ అని తెలియదారా? మనకు ఉండేదే వారానికి ఒక పీరియడ్. వచ్చి ఆ పీరియడ్ ఒక్క పీరియడ్ అన్న వాడు తీసుకుపోయి పోరాలని ఆడిపోయాడారా? ఎందుకురా ఇది? వీడు మనల్ని వదిలిపెట్టాడు, వాడేమో రాడు. ఇక ఇదే కథ మనకు. ఇంకా నేను ఏతులకు బ్యాట్ పట్టుకుని వచ్చిన. ఇప్పుడు నేను మళ్ళీ అది మోసుకుంటూ పోవాలి బిచ్చగాని లెక్క. కాదురా, ఇప్పుడు ఆడుకునియరు. సరే, మనం స్కూల్ అయిపోయినాక సాయంత్రం ఆడుకుందామా అని గ్రౌండ్కి పోతే, ఎందుకు ఆడతారు గీడ, ఇప్పుడేం పని మీకు, ఇంటి ఊరు అని మళ్ళీ తిడతాడు. తెల్లారి క్లాస్లకు వచ్చినాక పొట్టు తిట్లు కొట్లు. అది కాదురా, నాకు అర్థం కాదు. సండే రోజు బయటికి పోతే వీనికేం ప్రాబ్లం రా? వీడు మండే నుంచి సాటర్డే వరకు స్కూల్ పెడతాడు. స్కూల్లో ఉన్న ఒక్క స్పోర్ట్స్ పీరియడ్ కూడా ఆడుకునిత్తలేరు, సాయంత్రం ఆడుకునిత్తలేరు. సరే, కనీసం సండే రోజన్న బయట పోయి ఆడుకుందామని అంటే కథం మనం మన కళ్ళలో పడ్డామంటే కథమే. కథం ఇక తెల్లారొచ్చి పిలిచి, నువ్వు బయట ఏం చేస్తాను, నువ్వు ఆడేం చేస్తాను అని చెప్పి పిలిచి మరి కొడతారా. ఇది ఎక్కడ న్యాయం రా? నాకు అర్థం కాదు. అవునరా, నీ అమ్మ మా అయ్య కూడా ఏమంటలేడురా. అరే డాడీ, నేను ఇట్లా క్రికెట్ ఆడుకుని వస్తా అంటే పోయి రాపోరా అంటాడు. మా డాడీ ఏమనండి వీనికేదా? నాకు అర్థం కాదు. మరి ఇంకా మన పేరుకు మళ్ళీ పీటీ పీరియడ్, స్పోర్ట్స్ పీరియడ్ అని టైం టేబుల్లో షెడ్యూల్ ఎందుకు ఇవన్నీ? లీజర్ పీరియడ్ అని పెడితే అయిపోతుంది కదా. మనకేదో హోప్స్ పెట్టి చదువుకోవాలి ఆడుకోవాలని ఈతులు కొట్టి అది చేసి ఇది చేసి ఎందుకురా? మళ్ళీ ఏదైనా గేమ్స్ ఉన్నప్పుడు ఏమి గేమ్స్ ఆడత్తలేదు, ఏం ఆడత్తలేదు, వేస్ట్ గా ఉన్నారు మీరు అని తిట్లు. ఉన్న పీరియడ్లో ఆడిపిస్తే మేము ఎంతో కొంత నేర్చుకుంటాము. ఉన్న పీరియడ్లు ఆడిపియ్యరు, సాయంత్రం ఆడిపియ్యరు. సరే మేము ఆడుకుందాం అన్నప్పుడు అట్లా లేదు, ఎటు లేదు. ఆడకుండా ఏం చేయకుండా ఇంకెట్లా వస్తారా మనకు? వేస్ట్ ఉన్నారా, అంత వ్యవస్థ అంతా వేస్ట్ వచ్చి. ఇంకోసారి బ్యాట్ కాదు కదా ఏం తీసుకురానరా, వేస్ట్. స్పోర్ట్స్ పీరియడ్ అంటే స్పోర్ట్స్ పీరియడ్ బదులు మ్యాథ్స్ పీరియడ్ 2 పీరియడ్లు అని టైం టేబుల్ ఎత్తే అయిపోతుంది కదా డైరెక్ట్. ముందు ఏ పీరియడ్ ఉంటే ఆ పీరియడ్ కంటిన్యూస్ 2 పీటీస్ పీరియడ్ అని చెప్పేసి పెడితే అయిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు ఇంకా? ఈ రాసి బుక్లు అయిపోతున్నాయి కానీ ఈ సబ్జెక్ట్ అయితే అయిపోతలేదురా. మళ్ళీ వీడేదో సిలబస్ అయిపోన్నాడు. మనకేమన్నా 10th క్లాస్ సబ్జెక్ట్ ఆరని అవ్వగా 7th క్లాస్ సబ్జెక్ట్ చెప్పడానికి ఇంకా సిలబస్ అయిపోతలేదు, అది ఇది అని చెప్పేసి ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని మరి చెప్పబట్టి నీ 10th క్లాస్ కూడా ఇప్పుడే చెప్తాన్నారు. ఇక మొత్తం మనం బీటెక్ ఫైనల్ ఇయర్ దాకా మొత్తం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ది, ఇంటర్మీడియట్ది, 10th క్లాస్, 8th క్లాస్ అంతా మ్యాథ్స్ అంతా వీడే చెప్తాను. ఇప్పుడు ఈ ఒక్క పీరియడ్ అయిపోతుంది కావచ్చు మొత్తం. ఏమోరా, ఏ మాట్లాడుకొని వేస్ట్. ఇక పీటీ పీరియడ్ అని తీసేయాలరా. ఇక స్పోర్ట్స్ పీరియడ్ అని తీసేసి ఏమని పెట్టాలి తెలుసా? ఎక్స్ట్రా పీరియడ్ అని పెట్టాలి. ఎక్స్ట్రా పీరియడ్ ముందు ఎవడైతే వస్తారో వాళ్ళే కంటిన్యూ చేసుకోవాలి అని పెట్టుకోవాలి. ఇక మొన్న లాస్ట్ వీక్ ఏమో ఆ సైన్స్ మేడం వచ్చి, సార్ స్పోర్ట్స్ పీరియడ్ కదా, నేను తీసుకుంటే ఎగ్జామ్ పెడతా అట.
ఇక మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్, ఆ తెలుగు మీడియం మధ్యలో ఉన్న సోషల్ మీడియా మధ్యలో ఫైటింగ్. నేను తీసుకుంటా అంటే నేను తీసుకుంటా, నేను తీసుకుంటా అంటే నేను తీసుకుంటా. మనకి సారా నాకు ఎగ్జామ్ పెట్టాలని ఆమె, లేదు నాకు సిలబస్ కావాలని ఈమె. మనం ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లము, మరి ఏం దూరం అనేది బీటెక్ ఇంటర్మీడియట్ ఏదో కథ అయినట్టు ఎత్తారు. ఆఫ్టర్ ఆల్ 7th క్లాస్ పట్టుకొని మనల్ని నీ అవ్వ సిలబస్ కాలేదు, పిల్లలకు టైం అయిపోతుంది, చదువుకోవాలి, అది ఇది అన్నట్టు ఎత్తారా.